Welcome to 24 Technologies. Our today's topic is Git merging లోనే అడ్వాన్స్డ్ గిట్ మెర్జింగ్. అడ్వాన్స్డ్ అంటే అడ్వాన్స్ ఏం లేదమ్మా. దాంట్లో మనము గిట్ మెర్జ్ చేసేటప్పుడు పర్టికులర్గా బ్రాంచెస్లో కాన్ఫ్లిక్ట్స్ ఏ రకంగా అవుతాయి, వాటిని మనం ఓవర్కమ్ ఏ రకంగా చేయాలి అని చెప్పేసి జస్ట్ ఒక చిన్న ఓవర్ వ్యూ. ఫస్ట్ మెర్జింగ్, ఫాస్ట్ ఫార్వర్డ్ మెర్జింగ్, తర్వాత డిఫరెంట్ బ్రాంచెస్లో మెర్జింగ్ ఎలా అనేది ప్రీవియస్ వీడియోలో చేసాం. డిఫరెంట్ ఫైల్స్లో మెర్జింగ్ ఎలా అని. నౌ ఐఎమ్ గోయింగ్ టు షో సేమ్ బ్రాంచ్ కాదు, సేమ్ ఫైల్లో మాస్టర్ నుండి రీడైరెక్ట్ అవుతూ, అంటే అక్కడ ఒక 3 or 4 బ్రాంచెస్ ఉన్నాయి అనుకోండి. ఒక 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి మాస్టర్ బ్రాంచ్, 3 బ్రాంచెస్లో ఒకటి మాస్టర్ బ్రాంచ్. ఆ మాస్టర్ బ్రాంచ్కు 2 బ్రాంచెస్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. బట్ ఆ 2 బ్రాంచెస్ ఒక దానికి ఒకటి కనెక్ట్ అయ్యి ఉండవు. లైక్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఇది మాస్టర్ బ్రాంచ్ అనుకోండి. ఇది మాస్టర్ బ్రాంచ్. ఏది? ఈ పైన ఉన్నది మాస్టర్ బ్రాంచ్. ఈ రఘువీర్ 24 టెక్ అని చెప్పి, రఘువీర్ టెక్ ఏదో 24 టెక్ రఘువీర్ ఉంది కదా, ఇది మాస్టర్ బ్రాంచ్. ఈ రఘువీర్ పర్సనల్ అండ్ రియూ బర్త్డే పిక్స్ అని చెప్పేసి ఏదో ఉంది కదా, ఈ 2 బ్రాంచెస్. ఈ రఘువీర్ బ్రాంచ్ ఈ దీనికి 24 టెక్ కనెక్ట్ అయ్యి ఉంది. రియూ బర్త్డే పిక్స్ అనేది దీనికి కనెక్ట్ అయ్యి ఉంది. బ్రాంచెస్ ఈ రెండు, అంటే మాస్టర్కు ఈ రెండింటి ఇన్ఫర్మేషన్ తెలుసు. బట్ ఈ రెండింటికి, ఎవరు రఘువీర్ పర్సనల్, రియూ బర్త్డేకి, ఈ 2 బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వీటికి తెలియదు. ఓకే, ఆ రకంగా మనం చేద్దాం. ఇవి సైడ్ పెట్టేద్దాం. డన్. ఇప్పుడు నాకు డెస్క్టాప్లో ఒక ఫోల్డర్ ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి కదా. ఫర్ దట్ నేను ఒక ప్లేలిస్ట్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. దానికోసం ఏది ఎంకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ ఉన్నాము అనేది కూడా, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఉన్నాము అని చెప్పేసి దానికి కూడా తీసుకోండి. రైట్, హియర్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ డైరెక్టరీ, mkdir ప్లేలిస్ట్ అని చెప్పేసి ఒక డైరెక్టరీని క్రియేట్ చేసుకున్నా. రైట్, సిడి ప్లేలిస్ట్, ఆ ప్లేలిస్ట్లోకి నేను ఎంటర్ కావాలి. డన్. ఇక్కడ ఒక ఫైల్ను క్రియేట్ చేసుకుంటున్నా. విచ్ వన్? సాంగ్స్ అనే ఫైల్ను క్రియేట్ చేసుకుంటున్నా. దానికంటే ముందు నేను ఏం చేయాలి? గిట్ ఇనిషియలైజ్ చేయాలి కదా. గిట్ ఇన్ ఇట్. డన్. ఇది కూడా అయిపోయింది. గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ నథింగ్ టు డూ, నో కమిట్స్ యట్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ ఫైల్, టచ్ songs.txt. క్లియర్. అండ్ దీంట్లో అన్ట్రాక్డ్లో ఉంటుంది కాబట్టి గిట్ స్టేటస్ కొట్టి చూడండి. అన్ట్రాక్డ్లో ఉంటుంది. ట్రాక్ చేయాలి అంటే, గిట్ ట్రాక్ చేయాలంటే కంపల్సరీ మనం ఆ ఫైల్ను యాడ్ చేయాల్సి ఉంటుంది. దట్ వన్ songs.txt. అండ్ ఎంటీ కమిట్ ఒకటి ఇచ్చేస్తాను. ఇచ్చినా ఇకపోయినా నో ఇష్యూస్, బట్ ఒక ఎంటీ కమిట్ ఇద్దామా? లేదు అంటే విఎస్ కోడ్లో ఈ ఫోల్డర్ను ఓపెన్ చేసుకోండి మీరు మాన్యువల్గా. ఓకే, ఈ ఫోల్డర్లో ఓపెన్ అయింది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, కొన్ని సాంగ్స్ అనేటివి నేను ఇస్తున్నా. అమ్మాయే సన్నగా, ఏ సినిమా ఇది? పవన్ కళ్యాణ్ది కదా, ఖుషి సినిమా అనుకుంటా. అండ్ నాటు ఇది ఏ సినిమా? RRR. అండ్ ఇంకొకటి ఏదన్నా లేటెస్ట్, ఎవడ్రా నువ్వు, ఇదేది? అల్లు అర్జున్ది కదా. లైక్ ఒక 3 సాంగ్స్ నేను పెట్టుకున్నాను. సేవ్ చేసుకున్నా ఫైల్ను. ఇక్కడ సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలి? గిట్ స్టేటస్ చూస్తే, గిట్ స్టేటస్ ఇక్కడ అన్ట్రాక్డ్ ఫైల్ ఏదో మాడిఫై అయింది, దాన్ని నువ్వు మాడిఫై చేసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. ఎస్, ఐ విల్ డూ దట్. గిట్ యాడ్ డాట్. డన్. క్లియర్. గిట్ commit -m first commit on the master. Done. Again clear. git log చూద్దాం. git log. ఓకే, ఒక కమిట్ అయ్యింది. ఇప్పుడు నేను మాస్టర్లో ఉన్నాను. బాగా అబ్జర్వ్ చేయండి, నేను మాస్టర్లో ఉన్నాను. ఇక్కడ నుండి ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నా. గిట్ switch గిట్ స్విచ్. దానికంటే ముందు గిట్ బ్రాంచ్ చూద్దామా? గిట్ బ్రాంచ్ ఒకటే ఉంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఫైల్లో ఒకటి గిట్ స్విచ్ -c రఘువీర్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసిన.
రఘువీర్ అని చెప్పేసి డన్ ఎంటర్, ఒక బ్రాంచ్ క్రియేట్ అయింది. అండ్ మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి, ఇక్కడే ఇంకొక బ్రాంచ్ని క్రియేట్ చేస్తే ఆ ఫైల్లో మీరు మాస్టర్ నుండి రీడైరెక్ట్ అవ్వట్లేదు. కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుంది, ఫస్ట్ మళ్ళీ మాస్టర్కి ఎంటర్ కావాలి. గిట్ స్విచ్ మాస్టర్. మాస్టర్కి స్విచ్ అయిన తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ ఇంకొక బ్రాంచ్ని క్రియేట్ చేసుకోండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఇది మిస్టేక్ చేస్తే మీకు ఇప్పుడు చేసే ల్యాబ్ మీకు అర్థం కాదు. కాబట్టి గిట్ మళ్ళీ స్విచ్ -c -c ఏ పేరు పెడదాం, ఆ, వందిత. ఓకే, వందిత అని చెప్పేసి పెట్టిన. 2 బ్రాంచెస్ క్రియేట్ అయినాయి. రైట్, ఇప్పుడు ఆల్మోస్ట్ మెర్జ్ చేయకపోయినా ఈ బ్రాంచెస్ ఆర్ ఎంటీ బ్రాంచెస్. ఈ రఘువీర్ అనే బ్రాంచ్ కానీ వందిత అనే బ్రాంచ్ కానీ ఇప్పటి వరకు ఎంటీ బ్రాంచెస్. బస్ మాస్టర్లోకి మనం మాస్టర్లోకి ఒకసారి చూసుకుంటే స్విచ్ మాస్టర్లో ఈ ప్లేలిస్ట్ ఉంది. రైట్, అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దేనికి స్విచ్ అవుతాను, స్విచ్ రఘువీర్కు స్విచ్ అవుతాను. రఘువీర్ రఘువీర్కి స్విచ్ అయినా. ఇప్పుడు రఘువీర్కి స్విచ్ అయిన తర్వాత ఐ విల్ డూ సమ్ చేంజెస్. రఘువీర్ ఇది వచ్చేసి నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అని ఏదో అమ్మాయి సన్నగా అనేది ఖుషి సినిమాలో ఉంది అని చెప్పేసి రాసుకున్నాడు. ఖుషి, రైట్. అండ్ నాటు నాటు అని చెప్పేసి దేంట్లో ఉంది, ఆర్ఆర్ఆర్లో ఉంది అని చెప్పేసి. అండ్ ఎవడ్రా నువ్వు, పుష్ప. పుష్ప సేవ్. అండ్ ఇక్కడ కమిట్ చేద్దాం. గిట్ స్టేటస్ చూద్దాం ఒకసారి. గిట్ స్టేటస్ ఏ బ్రాంచ్లో, ఓకే మోడిఫైడ్ ఫైల్, అది మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. గిట్ యాడ్ డాట్ అండ్ గిట్ కమిట్ -m గిట్ -m ఏమనిద్దాం, కమిట్లో గిట్ కాదు, ఫస్ట్ కమిట్ ఆన్ ది రఘువీర్ బ్రాంచ్ అని చెప్పేసి ఏదో ఇస్తున్నా. మీరు ఇక్కడ నేను ఇచ్చే మెసేజ్ పైన ఎక్కువ ఫోకస్ చేయకండి, ఆ కంటెంట్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఐ వాంట్ టు స్విచ్ టు విచ్ బ్రాంచ్, నా వందిత అని చెప్పేసి ఇంకొక బ్రాంచ్ ఉంది కదా, ఆ వందిత బ్రాంచ్లోకి నేను చేంజ్ అవుతున్నా. స్విచ్ రఘువీర్ గేట్ చెక్అవుట్ వందిత, డన్. ఇప్పుడు వందిత బ్రాంచ్కి నేను స్విచ్ అయ్యాను. స్విచ్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ నా విఎస్ కోడ్లో మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తా. ఈ విఎస్ కోడ్ డాట్ అంటే డైరెక్ట్గా ఇక్కడ రీడైరెక్ట్ అవుతుంది. నా మెయిన్ పేజ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ పేజ్కి వెళ్ళింది. దిస్ ఈజ్ మై సాంగ్స్ మాస్టర్, నాటు నాటు అనేది నాట్ దిస్ వన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే తనకు ఎవడ్రా నువ్వు అని చెప్పేసి ఆ సాంగ్ హిందీలో కావాలి అని చెప్పేసి సేమ్ లైన్లో మాడిఫై చేస్తున్నా, అది కూడా అబ్జర్వ్ చేయండి మీరు. హిందీ పుష్ప. అండ్ ఈ అమ్మాయి సన్నగా అనే సాంగ్ వద్దు, నో, ఐ డోంట్ లైక్ దిస్ సాంగ్. అండ్ నాటు నాటు అనేది ఐ వాంట్ హిందీ వర్షన్. ఓకే, రైట్, సేవ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంది అంటే నేను సేమ్ లైన్లో మాడిఫై చేస్తున్నాను, అది ఒకటి. అండ్ ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేయాలి అంటే ఇక్కడ సేమ్ లైన్లో నేను కంటెంట్ ఏదైతే రాస్తున్నానో అక్కడ మీకు కోడ్ ఉంది అని ఫీల్ అవ్వండి. నేను కోడ్ చెప్తే కోడ్ ఇప్పుడు రాశాను అంటే మళ్ళీ దీనికి దానిపైన కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, అర్థం కాదనే కాన్సెప్ట్లో. ఇక్కడ నేను ఏదైతే మాడిఫై చేస్తున్నానో అది కోడ్లో మాడిఫై చేస్తున్నట్టు. ఈ రెండు దేనికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి, మాస్టర్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఆల్వేస్ నేను ఏం చేయాలి, ఇక్కడ దీన్ని గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ -m ఫస్ట్ కమిట్ ఆన్ ది వందిత బ్రాంచ్, డన్. కమిట్ అయిపోయింది. గిట్ లాగ్లో చూసుకుంటే గిట్ లాగ్లో మీకు ఎక్కడ మాస్టర్లో కమిట్, ఇక్కడ చూడండి మాస్టర్లో వందిత కమిట్. అండ్ మీరు మాస్టర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ చేంజ్ కావాలనుకుంటే గిట్ స్విచ్ కావచ్చు కదా, మనకి ఎన్ని టోటల్గా కమిట్ జరిగినది. నేను రఘువీర్లో కూడా కమిట్ ఇచ్చాను, అది చూసుకోవడం ఎలా అంటే మీరు స్విచ్ కావాలి. ఎక్కడ మాస్టర్కి వెళ్దామా, గిట్ స్విచ్ గిట్ చెక్అవుట్, గిట్ స్విచ్ అయినా చెక్అవుట్ అయినా బోత్ ఆర్ సేమ్, చెక్అవుట్ మాస్టర్, డన్. గిట్ లాగ్ ఇక్కడ చూడండి మళ్ళీ
ఇక్కడ మాస్టర్లో ఉన్నారు. నేను ఇప్పుడు రఘువీర్లోకి స్విచ్ అయితే గేట్ స్విచ్ స్విచ్ రఘువీర్, మళ్ళీ గిట్ లాగ్. చూడండి గిట్ లాగ్. ఇక్కడ చూస్తే నేను ఇక్కడ గిట్ లాగ్ అంటే ఇక్కడ నుండి మీరు మొత్తం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మాస్టర్ అని ఇక్కడ కొట్టేటప్పుడు ఫస్ట్ నేను వందితాలో ఉన్నప్పుడు మాస్టర్ వందిత అని చెప్పేసి వచ్చింది, మాస్టర్లో ఉన్నప్పుడు మాస్టర్ వచ్చింది, తర్వాత రఘువీర్లోకి స్విచ్ అయ్యి రఘువీర్ కొట్టినప్పుడు మాస్టర్. అంటే ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే మాస్టర్ మెయిన్. ఈ మాస్టర్ నుండి వందితకి రీడైరెక్ట్ అవుతున్నావు అండ్ ఈ మాస్టర్ నుండి రఘువీర్కి రీడైరెక్ట్ అవుతున్నావు, కాబట్టి ఈ రెండు మాస్టర్లో కనెక్ట్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి మీకు అర్థం కావాలి. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఈ రెండింటిని మెర్జ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నా. ఏవి రఘువీరు వందితాను మెర్జ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నా. మెర్జ్ చేయాలంటే నాకు ఒక కాంబో కాంబో ఫైల్ ఇంకొకటి క్రియేట్ చేసుకుంటాను. ఆ కాంబో ఫైల్ను బేస్ చేసుకొని నేను క్రియేట్ చేస్తాను. ఎక్కడ ఈ నేను ఇప్పుడు కరెంట్లీ స్క్రీన్ క్లియర్ చేద్దాం, ఎక్కడ ఉన్నానో చూద్దాం. గేట్ బ్రాంచ్, గేట్ బ్రాంచ్ ఎక్కడ ఉన్నాను? రఘువీర్లో ఉన్నాను. రఘువీర్లో ఉన్న నేను రఘువీర్లో ఒక కాంబో అని చెప్పేసి ఇక్కడ నుండి క్రియేట్ చేస్తున్నా. ప్రీవియస్గా బ్రాంచ్ క్రియేట్ చేసేటప్పుడు నేను మాస్టర్ నుండి క్రియేట్ చేసేవాడిని. ఇప్పుడు మా బ్రాంచ్ క్రియేట్ చేసేటప్పుడు రఘువీర్ దాంట్లో ఉండి ఇక్కడ క్రియేట్ చేస్తున్నా. గేట్ స్విచ్ WITCH-C కాంబో 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 ISHITH అని ఏదో కాంబో ఇష్టా అని చెప్పేసి నేను దానికి నేమ్ ఇచ్చిన. రైట్. నేను ఇక్కడ ఏది రఘువీర్ నుండి క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ ఇప్పుడు నేను దీన్ని వందితతో మెర్జ్ చేద్దాం. నేను ఒక కాంబో ఫైల్ని కాంబో అని చెప్పేసి ఇస్తాను క్రియేట్ చేసుకుని ఆ బ్రాంచ్లోకి ఎంటర్ అయ్యి అక్కడ వందితాను అండ్ రఘువీర్ను కలపాలని చెప్పేసి చూస్తున్నా. ఓకే రైట్. దాన్ని కలపడానికి ఏది రఘువీర్ కాదు, గేట్ మెర్జ్. దేన్ని వందితాను కదా కలపాలనుకున్నది, వందిత. ఇప్పుడు చూడండి మనకు ప్రీవియస్గా ఫాస్ట్ ఫార్వర్డ్ అని చెప్పేసి డైరెక్ట్గా వచ్చేది, బట్ ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అవుతున్నాయని చెప్పేసి వస్తుంది. ఆటో మెర్జింగ్ సాంగ్స్ .txt అండ్ కాన్ఫ్లిక్ట్ మెర్జ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ సాంగ్స్ మెర్జ్ అవుతుంది. కాన్ఫ్లిక్ట్లో ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తే ఏమంటుంది ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి. ఏవేవి కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి? ఈ రెండు కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి. ఏది కరెంట్ చేంజ్ అండ్ ఇది ఇన్కమింగ్ చేంజ్. ఇవన్నీ నువ్వు ఇవి కావాలి నాకు, ఏది ఈ పాయింట్వి కావాలి లేకపోతే కిందిది మాత్రమే పైది మాత్రమే కావాలి, దిస్ వన్ మాత్రమే కావాలి, లేదు అంటే దిస్ వన్ మాత్రమే కావాలి, లేదా రెండూ కావాలి అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. నాకు రెండు కావాలి మెర్జింగ్ అన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఇది తీసేయండి, ఇది తీసేసిన తర్వాత ఈ హెడ్ ఏదైతే ఉందో అదాన్ని తీసేయండి అండ్ ఇక్కడ ఏది దిస్ వన్ ఇది కూడా మీరు తీసేయండి. తీసేసిన తర్వాత సేవ్ చేసుకోండి. లేదు నాకు ఈ పైవి అవసరం లేదనుకుంటే నువ్వు తీసేయచ్చు. లేదు నాకు ఇక్కడ మెర్జ్ ఫైల్లో నాకు నో ఐ డోంట్ లైక్ దిస్ అని చెప్పేసి ఉంది కదా, ఐ వాంట్ టు డిలీట్ దిస్ వన్ అంటే ఎస్ యూ కెన్ డిలీట్. ఆ రకంగా చేసుకొని మీరు సేవ్ చేసి మళ్ళీ ఏం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఫిక్స్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ దెన్ కమిట్ ద రిజల్ట్. అని చెప్పేసి ఎప్పుడు అంటున్నాడు, తర్వాత కమిట్ చేయమని చెప్తున్నాడు. నువ్వు ఫిక్స్ అయిపోయినాయి ఫిక్స్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ దెన్ కమిట్. ఓకే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు కమిట్ చేస్తాను. ఫస్ట్ గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ చూస్తే బాబు ఏదో ఫైల్ మాడిఫై అయ్యింది songs.txt లో, దాన్ని నువ్వు ఫస్ట్ యాడ్ చేసుకో. ఓకే ఐ విల్ డూ దట్ వన్. గిట్ యాడ్ ఏదంట ఫైల్ songs.txt. డన్ అయిపోయింది. ఒకసారి స్క్రీన్ క్లియర్ చేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఎక్కడ ఉన్నాను, మళ్ళీ నేను కాంబోలో ఉన్నా. మీరు అబ్జర్వ్ చేస్తే దాన్ని చూసుకోవాలంటే గిట్ బ్రాంచ్ అని చూసినామంటే కాంబో ఇషితాలో ఉన్నాను. రైట్. ఈ కాంబో ఇషితాలో ఏముందో కంటెంట్ చూసుకుందామా. మనకేం రాదు ఎందుకంటే మనం ఇంకా కమిట్ చేయలేదు కాబట్టి గిట్ కమిట్ -m కాంబో కాంబినేషన్ ఆఫ్ రఘువీర్ అండ్ వందిత అని చెప్పేసి డన్. సేవ్. సేవ్ అంటే ఇట్లా కాదు, ఎంటర్ చేయాలి, కమిట్ చేయాలి, ఎంటర్ బటన్ నొత్తాలి. ఓకే. ఓకే ఇక్కడ ఏమైంది, కాంబినేషన్ ఆఫ్ రఘువీర్ అండ్ వందిత అని చెప్పేసి కాంబో కమిట్ అయింది. ఇప్పుడు చూద్దాం. గిట్ లాగ్ చూస్తే ఇక్కడ చూసారా కాంబో ఇషితాలో ఈ రెండింటిని మెర్జ్ అయిపోయినాయి. రఘువీర్ వందిత ఈ రెండు కలిపేసి ఒక కమిట్ను నేను చేశాను. ఇప్పుడు నాకు అంటే నేను చూసుకుంటే ఐ విల్ క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు గిట్ చెక్అవుట్ కాంబో
ఐఫన్ ఐఎస్ హెచ్ఐటిహెచ్. ఓకే, డన్. నేను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడే ఉన్నానా? ఇక్కడ చూసినామంటే నాకు ఈ కంటెంట్ ఉంది. ఇదేది మెర్జ్ అయిన ఫైల్, ఇది కాన్ఫ్లిక్ట్స్ లేకుండా మెర్జ్ అయిన ఫైల్. ఈ రకంగా మనం చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను సేమ్ వేరే చెక్అవుట్లోకి వెళ్ళినానంటే అక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడ అలాగే ఉంటుంది. రఘువీర్ ఒకటి ఉంది కదా, డన్. చూడండి, దాని ఇన్ఫర్మేషన్ అలాగే ఉంది. అండ్ ఇంకొకటి ఏది, వందిత. వందిత, దీని ఇన్ఫర్మేషన్ అలాగనే ఉంటుంది. ఐ వాంట్ హిందీ వర్షన్, హిందీ పుష్ప అని చెప్పేసి. అండ్ మాస్టర్లో చూద్దామా, గేట్ చెక్అవుట్ మాస్టర్. మాస్టర్ ఇక్కడ నార్మల్గా మాస్టర్ బ్రాంచ్లో ఏది ఉందో అది ఉంది. బట్ నేను మెర్జ్ చేసుకున్నది ఇక్కడ ఒక సపరేట్ ఫైల్ క్రియేట్ చేసుకుని అక్కడ మెర్జ్ చేసుకున్నాను. ఇఫ్ యూ వాంట్ ఆ ఫైల్ను తీసుకొని వచ్చి మళ్ళీ దీంతో నువ్వు మెర్జ్ చేసుకోవచ్చు. మెర్జ్ చేసుకుంటే ఇక్కడ కూడా మనం చూద్దామా, అది కూడా చూద్దామా. గిట్ చెక్అవుట్ మాస్టర్. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాను. ఓకే, నేను దేన్ని మెర్జ్ చేయాలి, గేట్ మెర్జ్ కాంబో ఫైల్ కదా, కాంబో. కాంబో అంటే ఫస్ట్ ఒకసారి సపరేట్ ప్లేస్లో నేను కాన్ఫ్లిక్ట్స్ లేకుండా మెర్జ్ చేసుకొని ఆ మెర్జ్ అయిన దాన్ని మళ్ళీ మాస్టర్లో మెర్జ్ చేస్తున్నా కాన్ఫ్లిక్ట్స్ లేకుండా. గిట్ ఐఫన్ ఐఎస్హెచ్ఐటిహెచ్ ఐఎస్హెచ్ఐటిహెచ్, డన్. ఇప్పుడు చూసారా, ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ అయింది. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ అంటే కాన్ఫ్లిక్ట్స్ లేవు ఇక్కడ. డైరెక్ట్గా నేను ఒకటి ఏదైతే సపరేట్గా క్రియేట్ చేసుకున్నానో దాన్ని ఇప్పుడు నా మాస్టర్ బ్రాంచ్లో ఏముంటుంది, నా కాంబో ఇషితాలో ఏదైతే ఉంటుందో అదే నా మాస్టర్ బ్రాంచ్లో ఉంటుంది. ఒకసారి చెక్అవుట్ అయ్యి చూద్దామా, డన్. చెక్అవుట్ అయ్యాను, చూసారా చేంజ్ అయిపోయింది లైక్ దిస్. నా కాంబో దాంట్లో ఏముంటుంది, దాంట్లో కూడా సేమ్ అదే కంటెంట్ ఉంటుంది. అంటే మీకు కాన్ఫ్లిక్ట్స్ అయినప్పుడు మెర్జ్ ఏ రకంగా చేయాలి, ఆ మెర్జ్ అయిన దాన్ని మళ్ళీ మాస్టర్లో ఏ రకంగా మెర్జ్ చేయాలి అనేది టుడే కాన్సెప్ట్. మీకు కొద్దిగా అర్థం కావడానికి టైం పడుతుంది. మీరు ఒక 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు కళ్ళు మూసుకొని ఒకసారి ఓకే నేను మాస్టర్ బ్రాంచ్లోకి ఈ 2 బ్రాంచెస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నేను మాస్టర్లోకి వెళ్ళాలి, మళ్ళీ ఒక బ్రాంచ్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ రకంగా మీరు చూసుకుంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. వన్స్ ఒకసారి అయిపోయిన తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది, సిడి డాట్ డాట్, అండ్ నాకు ఇది అవసరం లేదు కాబట్టి ఆర్ఎం ఐఫన్ ఆర్ఎఫ్ ఉన్నిలేండి, లేకపోతే అవసరం లేదు. ఆర్ఎం ఐఫన్ ఆర్ఎఫ్ విచ్ వన్ ప్లేలిస్ట్ని నేను డిలీట్ చేయాలి. ప్లేలిస్ట్ డిలీట్, రిమూవ్ అయిపోయింది. నా డెస్క్టాప్లో నేను చూసుకుంటున్నాను. ఇక్కడ రిమూవ్ అయిపోయిన వెంటనే దాంట్లో ఉన్నది కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్న ఆ ఫైల్ కూడా వెళ్ళిపోయింది. లైక్ దిస్ వీ కెన్ డూ మల్టిపుల్ చేంజెస్, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ మెర్జెస్. ఆ రకంగా మనం చేసుకోవచ్చు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఏడబ్ల్యూఎస్ కానీ, అజూర్ కానీ, నెట్వర్కింగ్ బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ అండ్ డెవాప్స్ రిలేటెడ్ కానీ, ఈ గిట్ అనేది నేను అడిషనల్గా చెప్తాను. ఏది తీసుకున్నా కూడా వీటి గురించి కోర్సెస్ కావాలి, డెడికేటెడ్ సెషన్స్ కావాలి అనుకుంటే ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్కు మనకు పెయిడ్ సెషన్స్ ఉంటాయి. అక్కడ మీరు పే చేసుకొని జాయిన్ అవ్వచ్చు. నేను ఎక్కువ ఛార్జెస్ ఏం చేయట్లేదు, మినిమం ఛార్జెస్. బట్ డౌట్స్ క్లారిఫై అయితే మీకు అక్కడ స్ట్రక్ కారు ఏమన్నా డౌట్ ఉంటే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.